మన రోడ్డు సభలు సాగాలని కోరుతూ మనందరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ గ్రామానికి స్కూలు, రోడ్డు మంజూరు చేయడంతో అల్లూరి సీతారామరాజు జిల్లాలోని సోలబొంగు గ్రామస్తుల ఆనందమిది. 300 అడుగుల లోతు నీటిపై 2 జిల్లాల మధ్య 12 మంది చిన్నారుల ప్రమాదకర ప్రయాణమంటూ సోలబొంగు విద్యార్థులు స్కూలుకు వెళ్లడం గురించి బీబీసీ ఈ నెల 24న కథనమందించింది. దీనిపై స్పందించిన అధికారులు జూన్ 28న ఆ గ్రామానికి వెళ్లారు. సోలబొంగు గ్రామం మీద బీబీసీ కథనం ప్రకారం కలెక్టర్ గారు, అదే డిస్ట్రిక్ట్ యంత్రాంగం మొత్తం, జిల్లా యంత్రాంగం మొత్తం స్పందించి, అదే కలెక్టర్ గారు, పీఓ గారు అందరూ దీని మీద సమగ్ర సర్వే చేయమని ఈ గారిని, అలాగే నన్ను జేఈ గారు ఇద్దరిని పంపించి సర్వే చేయమన్నారు. సోలబొంగు గ్రామంలో తక్షణం స్కూలు ఏర్పాటు చేయాలని తమకు జిల్లా కలెక్టర్ నుంచి ఆదేశాలు వచ్చాయని విద్యాశాఖ అధికారులు గ్రామస్తులకు చెప్పారు. ట్రైబల్ వెల్ఫేర్ అధికారులు అదే రోజు వీరభద్రపేట నుంచి సోలబొంగు వరకు 3 కోట్ల నిధులతో మంజూరైన గ్రావెల్ రోడ్డు పనులు కూడా ప్రారంభించడంతో గిరిజనులు ఆనందంతో ప్రొక్లైనర్ ముందే థీమ్సా నృత్యం చేశారు. మనందరి తరపున అధికారులకి, అలాగే ప్రభుత్వ గవర్నమెంట్కి అందరికి కూడా మన రోడ్డు సభలు సాగాలని కోరుతూ మనందరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.